హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. తెలుగుదేశం అండ్ చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపిన తర్వాత ముస్లింలందరూ కూడా వాళ్ళకి అగెనిస్ట్గా ఒక తిరుగుబాటు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ద్రోహం చేస్తారని చెప్పేసి వాళ్ళైతే భావిస్తున్నారు. మొన్నే మనం చూసాము, హెరిటేజ్ని బ్యాన్ చేయాలంటూ, బాయ్కట్ చేయాలంటూ వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే తెలుగుదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా ఆ పార్టీకి రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోతున్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో? దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో పడే అవకాశం ఉంది సార్ వాళ్ళపైన? అంటే ముస్లింలకు చంద్రబాబు వెన్నుపోటు అన్న ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈయనే కాదు, అటు నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు లేకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేది కాదు ఆల్మోస్ట్. ఎందుకంటే నేరో మార్జిన్తోనే బిల్లు పాస్ అయింది. సో వీళ్ళిద్దరి సపోర్ట్ వల్లనే బిల్లు పాస్ అయింది. అట్లాగే జయంత్ చౌదరి కావచ్చు, లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా వెరీ ఇంపార్టెంట్. సో మనకి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళ నలుగురు పేర్లు కంపల్సరీ చెప్పేవాడు. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారు, జయంత్ కుమార్ చౌదరి, తర్వాత లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాను, వీళ్ళ పేర్లు ఆయన కంపల్సరీ చెప్తూ వీళ్ళకు సపోర్ట్ చేస్తే మాత్రం వీళ్ళు ముస్లిం ద్రోహులుగా మిగిలిపోతారు అనేది పదే పదే హెచ్చరించాడు. చంద్రబాబు కూడా ముస్లింల సంఘాలు ముందే వార్నింగ్ చేశాయి. చంద్రబాబు ఇచ్చిన ఇఫ్తార్ విందును కూడా బహిష్కరించాయి. ముస్లిం నేషనల్ పర్సనల్ లా బోర్డు కూడా చంద్రబాబుని కలిసింది. చంద్రబాబు హామీ ఇచ్చాడు, లేదు నేను వక్ఫ్ బిల్లుకి మీకు అన్యాయం చేయను, మీ ఆస్తులు నేను కాపాడుతానని హామీ ఇచ్చాడు. అందరూ కూడా నమ్మారు. వాళ్ళు కూడా చంద్రబాబు దీనికి సపోర్ట్ చేయడు, ఎందుకంటే ఆయనకు ముందు నుంచి కూడా ఒక సెక్యులర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన రాజకీయ అవసరాల కోసం బీజేపీతో కలిసి ఉండొచ్చు కానీ ముస్లింలకి ఆయన ద్రోహం చేయడు అనేది నమ్మారు. ఎందుకంటే 2024లో కూడా ముస్లింలు పెద్ద ఎత్తున ఆయనకు ఓటింగ్ అనేది జరిగింది. దాదాపు ఆయనకి 20 నుంచి 25% ముస్లింలు ఓట్లు వేయడం వల్లనే ఆయనకి హెల్ప్ అయింది. ఎందుకంటే మైనారిటీస్ ముందు నుంచి కూడా గట్టిగా జగన్ వైపు ఉంటారు. దానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళ నాన్న వైఎస్ఆర్ 4% ముస్లింల్లో ఉండే బీసీలకి, ముస్లింల్లో ఉండే పేదల్ని బీసీలుగా చేర్చడం, 4% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళకి ముఖ్యంగా పేద ముస్లింలకి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పేద ముస్లిం శాతమే ఎక్కువ ఉంటుంది. దాదాపు వాళ్ళు ఒక 50-60 లక్షలు ఉంటారు. అంటే ఓటర్స్లో దాదాపు 9 నుంచి 10% ఓట్లు ముస్లింలు ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో చంద్రబాబు కూడా వాళ్ళకి అనేక పథకాలు అనౌన్స్ చేశాడు ముస్లింల కోసం. సో ఓవరాల్గా జగన్ పట్ల కొంత జనరల్ వ్యతిరేకతలో నుంచి వీళ్ళందరూ కూడా 2024లో చంద్రబాబు వైపు ఉన్నారు. సో చంద్రబాబుని నమ్మారు ఒక రకంగా. ద్రోహం చేయడు మనకి ఈ విషయంలో, మిగతా విషయాల్లో మోడీని సపోర్ట్ చేయొచ్చు కానీ వక్ఫ్ బిల్లు విషయంలో చంద్రబాబు గట్టిగా ఉంటాడు. కానీ చంద్రబాబు ఏం చేశాడు, ఏదో నామకే వస్తే 3 డిమాండ్లు పెట్టాడు, అవేం వాళ్ళు పెద్దగా నెరవేర్చలేదు. అయినా కూడా మద్దతు ఇచ్చేశారు. విప్పు కూడా జారీ చేశారు. కనీసం మీకు ఇష్టం వచ్చిన వాళ్ళు వేయండి అని కూడా చెప్పలేదు. విప్పు జారీ చేసి కంపల్సరీ ప్రోగా వేయాలని చెప్పారు. సో అట్లాగే నితీష్ కుమార్ కూడా. దాంతో ఏమైందంటే బిల్లు పాస్ అయిపోయింది. ముస్లింల మొత్తం ఒక షాక్కి గురయ్యారు. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు, ఒక రైల్వేసు, ఒక ఆర్మీ తర్వాత ఎక్కువగా ఉన్నవి వీళ్ళకి దాదాపు 10 లక్షల కోట్ల విలువైన ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ ఆస్తుల్ని ఇప్పుడు మెల్లమెల్లగా వీళ్ళ దగ్గర నుంచి లాగేసుకొని ముస్లింని వీకెండ్ చేయడం అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ టార్గెట్. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు క్రిస్టియన్ ఆస్తుల మీదకి కూడా ఆల్రెడీ చర్చ మొదలుపెట్టారు. ముందుగా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ముందుగా వాళ్ళ ఆస్తులు ఎక్కువ అని చర్చ మొదలుపెట్టారు. హిందూ ఆస్తులు ఎన్నో తెలియదు ఎవరికి నిజానికి. ఎందుకంటే హిందూ టెంపుల్స్కి ఆస్తులు అనేది నేషనల్ లెవెల్లో లెక్కలు లేవు. చాలా స్టేట్ గవర్నమెంట్స్ లెక్కలు చెప్పవు. అవి తీస్తే అవే నెంబర్ 1గా ఉంటాయి గ్యారంటీగా. కానీ అవి చెప్పరు వాళ్ళు. దీన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ ఇక్కడ ఇన్ని ఉన్నాయి ఇవన్నీ చెప్తూ ఒక ముస్లిం యాంటీ క్యాంపెయిన్ ముందుగా తీసుకొచ్చి దాని తర్వాత మేము పేద ముస్లింలు కాపాడుతున్నాం అనే నెపంతో ఈ బిల్లుని తీసుకురావడం అనేది జరిగింది. దీంతో ఇప్పుడు ముస్లిం సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ నితీష్ కుమార్కి అక్కడ బాగా వేడి పెరిగింది. ఎందుకంటే అక్కడ 17% ఓటర్లు ముస్లిమ్స్ ఉన్నారు బీహార్లో. మామూలుగా బీహార్లో నితీష్ కుమార్ బలం ఏంటంటే ఓబీసీలు, ఈబీసీలు, మహాదళిత్స్, ముస్లింలు. మహాదళిత్స్ అనే కేటగిరీని ఆయనే ప్రవేశపెట్టాడు. దాదాపు 20 రకాల ఎస్సీల గ్రూపుని చేర్చి ఆయన మహాదళితులు అని పేరు పెట్టి మహాదళిత్ కమిషన్ కూడా ఆయన ఏర్పాటు చేశాడు 2007లో. ఎవరు? నితీష్ కుమార్. సో ఇప్పుడు
ఈ 17% ఓటు బ్యాంకు ఆయనకు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ 5 మంది ముస్లిం నాయకులు ఆయన పార్టీలో చాలా ఇంపార్టెంట్ ముస్లిం నాయకులు రిజైన్ చేసి వెళ్ళిపోయారు బయటికి ఈయనకి వ్యతిరేకంగా. ఈ దెబ్బ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ని కంపేర్ చేస్తే నితీష్ కుమార్కి ఎక్కువ పడుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్కి ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి. చంద్రబాబుకి ఇంకా 4.5 ఏళ్ళు తర్వాత ఎలక్షన్లు రాబోతున్నాయి. ఈ లోపల మ్యానిపులేట్ చేయడానికి చంద్రబాబు టైం ఉంది. రెండోది అక్కడేంటంటే చంద్రబాబుకి నితీష్ కుమార్కి తేడా, నితీష్ కుమార్కి అక్కడ బలంగా ఆర్జేడీ ఉంది, రాష్ట్రీయ లోక్దళ్. అది ఏం చేస్తుందంటే అంటే మన లాలూ ప్రసాద్, తేజస్వి యాదవ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మై అని ఒక కాన్సెప్ట్ వాళ్ళు ముందు నుంచి కూడా, అంటే ముస్లిం యాదవ ఈ కాంబినేషన్ వాళ్ళు ముందు నుంచి కూడా కలిపారు. మై అంటారు దాన్ని, ఎంవై మై కాంబినేషన్. సో దాంతో వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని ముస్లింల సెంటిమెంట్ని రగిలించడానికి వాళ్ళు గట్టిగా వాడుకుంటున్నారు ఈ వక్ఫ్ బిల్లు కాన్సెప్ట్ని. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్ వాళ్ళ పేరుకేమో లోక్సభలో వ్యతిరేకించారు, రాజ్యసభలో కూడా వ్యతిరేకిస్తున్నట్టు ఆయన కూడా సుబ్బారెడ్డి కూడా మాట్లాడారు. ఓవరాల్గా బిల్లుని అయితే వ్యతిరేకించారు. కానీ ఇక్కడ దాన్ని ప్రచారం చేసి చంద్రబాబుకి యాంటీగా గట్టిగా ప్రచారం చేసి ముస్లింలకి అండగా నిలబడాలనే ఇది ధైర్యం చేయలేకపోతుంది. ఎందుకంటే అలా చేస్తే తనని క్రిస్టియన్స్ కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, హిందువుల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని జగన్ ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ సైలెంట్గా ఉంటున్నారు. ఏదో నామకే వస్తే వ్యతిరేకించామని చెప్తున్నారు. ఒక పక్క తెలుగుదేశం అబద్ధాలని ప్రచారం చేస్తుంది. వీళ్ళు లోక్సభలో వ్యతిరేకించారు, రాజ్యసభలో వ్యతిరేకించలేదని. క్లియర్గా లెటర్ ప్యాడ్ అవన్నీ కూడా ఉన్నాయి. లెటర్ ప్యాడ్లో అందరు సభ్యులకు వ్యతిరేకించమని పిలుపు ఉంది. ఆయన సుబ్బారెడ్డి స్పీచ్ కూడా ఉంది. అయినా తెలుగుదేశం వాళ్ళు తమను కాపాడుకోవడం కోసం జగన్ దొంగాట ఆడుతున్నాడన్న ప్రచారాన్ని మొదలుపెట్టారు. దాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో కూడా వైసీపీ ఫెయిల్గా అనిపిస్తుంది మనకి. అంటే వైసీపీ వాళ్ళు ఈ విషయంలో గట్టిగా లేరు, అది చంద్రబాబుకి వెళ్ళిపోతుంది. రెండోది చంద్రబాబుకి ఏ రకమైన నష్టం లాభం దీనివల్ల అని చూస్తే నష్టమైతే ఖచ్చితంగా ఎంతో కొంత ముస్లిం పాపులేషన్ దూరం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు వాజిద్ ఖాన్ అని ఎంపీ కేసినేని నానికి అనుచరుడుగా ఉంటున్న వాజిద్ ఖాన్ రిజైన్ చేశాడు. దీనికి నిరసనగా ఇంకొంతమంది కూడా ముస్లిం నాయకులు తెలుగుదేశంలో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ రకంగా ముస్లిం నాయకుల్లో కావచ్చు, ముస్లిం సమాజంలో కావచ్చు చంద్రబాబు పట్ల వ్యతిరేకత అనేది మనకి కనిపిస్తుంది. ఆ మేరకు చంద్రబాబుకు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనివల్ల చంద్రబాబుకు లాభం కూడా ఉంది. లాభం ఏంటంటే ఒకటి మోడీకి ముస్లింల ఓట్లు వదులుకోవడానికైనా సిద్ధమయ్యి చంద్రబాబు మోడీకి సపోర్ట్ చేశాడు కాబట్టి మోడీ కూడా అది గుర్తుపెట్టుకొని చంద్రబాబు అడిగిన వరాలు ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఫండ్స్ని కొంత తెచ్చుకోగలగడం అనేది చంద్రబాబుకి కుదరచ్చు. ముఖ్యంగా అమరావతిని అభివృద్ధి చేయడం అనేది నెంబర్ 1